ఒక పాము ఉంటే ఆ పాము తల మీద కందిరీగ వెళ్ళి ఆ తల మీద వాలి కొడతా ఉంది. ఈ పాముకి కోపం రగిలిపోతా ఉంది. కందిరీగేమో కొడతా ఉంటే ఆ బాధ తట్టుకోలేక దాని మీద కోపంతో రగిలిపోయి తోకతో ఇలా అంటే అది అలా ఎగిరి మళ్ళీ వచ్చి కూర్చుంటుంది. ఇప్పుడు ఆ కందిరీగ మీద పాముకు పేకల దాకా కోపం, పగ, ద్వేషం పెరిగిపోయింది. సరే, స్లోగా పాక్కుంటూ వెళితే ఆ కందిరీగ పాము పాక్కుంటూ వెళ్తుంది. నేనెందుకు కదలాలని చెప్పి చక్కగా ఆ తల మీదే కూర్చొని పాక్కుంటూ వెళ్తున్నటువంటి ఆ పాము మీద ప్రయాణం చేస్తూ ఉంది. ఎక్కడ తీసుకెళ్తుంది పాము తెలియదు, కానీ పాము మాత్రం పాపం కందిరీగను మోసుకుంటూ వెళ్తుంది. ఎక్కడ తీసుకెళ్తా చూద్దాంలే అని అనుకుంటుంది కందిరీగ, కానీ కుట్టడం మాత్రం మానలా. కానీ ఈ పాము మాత్రం నన్ను ఆ విధంగా కుడతావా, నీ సంగతి చూస్తా నాగు అని చెప్పి పగతో అది పాక్కుంటూ అదే సమయంలో రోడ్డు మీద రోలర్ వస్తుందండి. రోలర్ తెలుసుగా మీకు, రోడ్డుని సమం చేస్తుంది చూసారా, ఆ రోలర్ వస్తుందండి. ఈ పాము కందిరీగకు బుద్ధి చెప్పాలి, కందిరీగను చంపేసేయాలని చెప్పి అమాంతంగా ఆ రోలర్ కిందకి వెళ్ళిపోయిందండి. కందిరీగ దెబ్బకి చచ్చిందండి. మీకేమర్థమైంది? కందిరీగ చచ్చిందండి. కందిరీగ మాత్రమే చచ్చిందంటారా? పగపట్టిన పాము కూడా చచ్చింది. ఏమర్థమైంది చెప్పండి? నువ్వు ఎప్పుడైతే ఎదుటి వాడి మీద పగ పడతావో ఆ పగ తీర్చుకునే ప్రక్రియలో నీకు నష్టం జరగకుండా మాత్రం పగ తీర్చుకోవడం సాధ్యము కాదో, అది సూత్రం, అది సత్యం. కొంతమందికి ఇంట్లోనే పగ ఉంటుంది. భార్య మీద భర్తకి పగ, భర్త మీద భార్యకు పగ, అత్త మీద కోడలకి పగ, కోడలకి అత్త మీద పగ, అన్న మీద తమ్ముడికి పగ, తమ్ముడి మీద అన్నకు, అక్క మీద చెల్లికి, చెల్లి మీద అక్కకు. అడుగుతున్నా, ఎవరి మీద నీకు పగ? ఆనాడు యోసేపు అన్నలకు పగండి. ఇప్పుడు నష్టపోయింది యోసేపా, లేకపోతే కష్టాలు పాలైంది పగబట్టిన వాళ్ళ మీద? చెప్పండి. ఎవరైతే పగబట్టారో వాళ్ళే కష్టాలు పాలయ్యారండి. అర్థమవుతుందా? పగపట్టకండి. నీ ఇంటి వారి మీద కావచ్చు, నీ ఇంటి చుట్టూ ఉన్నవారి మీద కావచ్చు, ఇతరుల మీద కావచ్చు, లేక నువ్వంటే గిట్టిన వాళ్ళ మీద కావచ్చు, లేక కొన్ని సందర్భాల్లో సేవలో కూడా పగబట్టే వాళ్ళు ఉంటారు. నాకంటే వాళ్ళు మరొక సేవకుడు అధికంగా దీవించబడుతున్నా, హెచ్చించబడుతున్నా, వాడబడుతున్నా పగబట్టే వాళ్ళు ఉంటారు. ఆ పగ ఏం చేస్తుందంటే ద్వేషించే విధంగా చేస్తుంది, దూషించే విధంగా చేస్తుంది, లేనిపోని వార్తలు పుట్టించే విధంగా చేస్తుంది. నువ్వు ఎన్ని లేనిపోని వార్తలు పుట్టించినా, ఎంతగా ద్వేషించినా, ఎంతగా దూషించినా వినో, నీ దూషణలు, నీ లేనిపోని వార్తలు, నీ ద్వేషము, నీ పగ దేవుని చేత వాడబడుతూ దీవించబడుతున్న సేవకుణ్ణి కానీ, సంఘాన్ని కానీ, సేవను కానీ ఆపలేదు మిత్రమా. నీ పగ నిన్ను ఆపుతుంది, నువ్వు వర్ధిల్లకుండా ఆపుతుంది, నువ్వు పైకి లేవకుండా ఆపుతుంది, నువ్వు పనికి రాకుండా ఆపుతుంది, నువ్వు ప్రయోజనకు కాకుండా ఆపుతుంది, నువ్వు దేవుని సేవలో పరిచర్యలో పాలు పంచుకోకుండా ఆపేస్తుంది. పగ నిన్నే పాతేస్తుంది. మర్చిపోవద్దు. ఈరోజు ఈ వాక్యం వింటున్న ఏ ఒక్కరూ కూడా ఏ సమయంలోనూ ఏ ఒక్కడి మీద పగ పట్టే ప్రయత్నం చేయొద్దు. కాబట్టిగా దేవుడు చెప్పింది, మీ శత్రువుని కూడా ప్రేమించండి. మీరు నిలుచున్న ప్రతిసారి, నిలిచి ప్రార్థన చేసే ప్రతిసారి మీ శత్రువు కోసం ప్రార్థన చేయండి. ఎందుకు తెలుసా సహోదరి సహోదరులు, మీరు ఎవరి కోసమైతే ప్రార్థన చేస్తారో ఆ వ్యక్తి మీద పగ పట్టడం సాధ్యం కాదు. తెలుసా మీకు? మీరు ఎవరి కోసమైతే ప్రార్థన చేస్తారో ఆ వ్యక్తిని కష్టపెట్టడం, నష్టపెట్టడం సాధ్యం కాదు. కొన్నిసార్లు నన్ను ఒకవేళ గాయపరిచిన వాళ్ళు కానీ, బాధ పెట్టిన వాళ్ళు కానీ, నిందించిన వాళ్ళు కానీ, విమర్శించిన వాళ్ళు కానీ నా మైండ్లోకి వచ్చారనుకోండి, ప్రభు మహిమాత్మే చెప్తున్నాను సుమా, నా మైండ్లోకి వచ్చారనుకోండి, ఫస్ట్ చేసే పని ఏంటంటే, ప్రభువా
ఆ సహోదరుని కనికరించాయా? ఆ వ్యక్తిని కనికరించాయా? ఆ మనిషి నా మదిలోకి వచ్చి నా మనసును పాడు చేసే ప్రయత్నం సైతాను చేస్తున్నప్పుడు నేను సాధారణంగా దాన్ని ఎలా ఎదుర్కొంటానో తెలుసా అండి? వెంటనే ప్రార్థన చేసి అతని తప్పు తాను తెలుసుకోలాగునా, తన చిత్తానుసారంగా జీవించులాగునా, నువ్వు ఆశించినట్టుగా బ్రతుకులాగునా సహాయం చేయ ప్రభువా అని ప్రార్థన చేస్తే ఆ వ్యక్తిని ద్వేషించటం కానీ దూషించటం కానీ, దుర్మార్గుడు ఎంత పని చేశాడు, నన్ను ఎంత మాట అన్నాడు, కనిపించని నాకు ఒక అవకాశం దొరకని వాడి సంగతి చూస్తా, ఇది కాదండి. సో ఎప్పుడైతే ఒకరి కోసం నువ్వు ప్రార్థన చేస్తావో ఆ ప్రార్థన చేసే వ్యక్తి మీద పగ తీర్చుకోవడం సాధ్యం కాదు. నిన్ను గాయపరచొచ్చు, నిన్ను బాధ పెట్టుండొచ్చు, నిన్ను ఇబ్బంది పెట్టుండొచ్చు, నీకు నష్టాన్ని కష్టాన్ని కలిగించవచ్చు. పగ తీర్చుకోవడం మాత్రం నీ పని కాదు ఫ్రెండ్స్. పగ తీర్చుకోవడం అంటే వాడు చేసినటువంటి పనికి తగిన ప్రాయశ్చిత్తము వాడు అనుభవించే విధంగా చేయడం దేవుడు చేసే పని. మరి నువ్వు చేయాల్సిందేమిటి? దేవుని ప్రేమను తగిన సమయంలో తగిన రీతిగా క్రియల్లో చూపించటమే. అదే యోసేపు యొక్క వ్యక్తిత్వం. అవకాశం దొరికింది పగ తీర్చుకోవడానికి, కానీ పగ తీర్చుకోవాలా? ఒకవేళ పగ తీర్చుకోవడానికి నీకు అవకాశం దొరికినా సరే పగ తీర్చుకునే ప్రయత్నం చేయి. మాకు మరి ఏం చేయాలి? ప్రేమను చూపించే ప్రయత్నం చేయి. పగ తీర్చుకోవడం మన పని కాదు, ప్రేమించటమే మన పని. పగ పట్టడంలో ప్రయోజనం లేదు, ప్రమాదం మాత్రం ఉంది. ఏ సహోదరి సహోదరులు, పగ పట్టకండి, ద్వేషించే ప్రయత్నం చేయకండి, దూషించే ప్రయత్నం చేయకండి. దానివల్ల మనకే నష్టం. ఆ పామును బాధ పెడుతున్న కందిరెగ గురించి పాము ఆలోచించి దీన్ని ఎలాగైనా సరే చంపాల్సిందే, నన్ను ఎంతగా బాధ పెడుతుందని చెప్పి తను తీర్మానం తీసుకుంది. పగ పట్టింది. ఏం చేసింది? తలకాయ తీసుకెళ్ళి ఆ రోలర్ కింద పెట్టేసింది. పగ తీరిపోయింది, కందిరెగ చచ్చిపోయింది. కానీ తాను చావకుండా మాత్రం కందిరీగ చావలేదే, తాను నష్టపోకుండా మాత్రం కందిరీగ జీవితం నష్టపోలేదే. పగ ఎవడి మీద నువ్వు పగబట్టావో వాడికి ఎంత నష్టమో పగ పట్టిన నీకు ఆ తీర్చుకునే ప్రక్రియలో నష్టం జరుగుతుంది. మర్చిపోకండి. విలువైన పాఠం కదా, ఓ శ్రేష్టమైన పాఠం కదా ఈరోజు దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. కాబట్టి సహోదరి సహోదరులు, దయచేసి పగ పట్టకండి. ఒకవేళ ఎవరి మీదైనా మీరు పగబట్టినట్లయితే ఈరోజు మనస్ఫూర్తిగా క్షమించేసేయండి, మనస్ఫూర్తిగా క్షమించేసేయండి. చాలా సందర్భాల్లో ఇలాగే చేస్తాం. మనం డైరెక్ట్గా పగ తీర్చుకోకుండా మరొకరిని పురమాయిస్తాం. మనం డైరెక్ట్గా పగ తీర్చుకోకుండా మరొక ఏర్పాట్లు చేస్తూ ఉంటాం. ఇండైరెక్ట్గా కనిపించకుండా పగ తీర్చుకునే ప్రయత్నం చేస్తాం. ఉన్నారా మన మధ్య ఈరోజు? నీకున్న కోపాన్ని, నీకున్న ద్వేషాన్ని, నీకున్న పగ డైరెక్ట్గా నువ్వు తీర్చుకోకుండా ఇండైరెక్ట్గా మనుషుల ద్వారానో, ఇండైరెక్ట్గా నీకున్న అధికారం ద్వారానో, ఇండైరెక్ట్గా నీకున్నటువంటి స్నేహితుల ద్వారానో పగ తీర్చుకునే ప్రయత్నం చేస్తున్నావా? జాగ్రత్త. నువ్వు అలా పగ తీర్చుకుంటున్న విషయం ఒకవేళ వాళ్ళకు తెలియకపోవచ్చు, కానీ సమస్తము చూస్తున్న దేవుడికి తెలుసో. ఈ విషయాన్ని మర్చిపోద్దండి. ఈ పగ తీర్చుకునే ప్రక్రియలో ప్రమాదాన్ని కొని తెచ్చుకోవద్దని ప్రభువు పేరట మనవి చేస్తున్నాను.